నంద్యాల ఎస్పీ కె రఘువీర్ రెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకొనుంది. అల్లు అర్జున్ వస్తున్న సమాచారం తెలిసినా ఎస్పీ స్పందించలేదని, ర్యాలీ నిర్వహించినా చోద్యం చూశారని రఘువీర్ రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘానికి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నివేదిక సమర్పించారు. పోలింగ్కు 48 గంటల ముందు 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ వాటిని నంద్యాల పోలీసులు ఎస్పీ విస్మరించినట్లుగా వచ్చిన ఆరోపణలను నిర్ధారించింది ప్రభుత్వం. నంద్యాల పోలీసుల వైఫల్యంపై కర్నూలు రేంజ్ డీఐజీ ఇచ్చిన నివేదికతో పాటు రాష్ట్ర డీజీపీ తీసుకోబోతున్న చర్యల వివరాలను ఈసీకి జవహర్ రెడ్డి పంపించారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి తరపున అల్లు అర్జున్ ప్రచారానికి వెళ్లినప్పుడు ఎలాంటి అనుమతి తీసుకోకుండానే ర్యాలీ నిర్వహించినా కూడా పట్టించుకోలేదని, శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి ఇంటి ముందు వేలాది మంది గుమిగుడినా అదుపు చేయలేదని నివేదికలో ప్రస్తావించారు. ముందు రోజు సాయంత్రం నుంచి అల్లు అర్జున్ నంద్యాలకు వస్తున్నట్లుగా వాట్సాప్ గ్రూప్లలో వైరల్ అయినా కనీసం పట్టించుకోకపోవడాన్ని పోలీసుల తప్పిదంగా పేర్కొన్నారు. బాల్కనీ నుంచి అల్లు అర్జున్ అభివాదం చేసినప్పుడు అడ్డు చెప్పలేదని, వేలాది మందిని నియంత్రించేందుకు చెదరగొట్టే ప్రయత్నం పోలీసులు చేయలేదని ఈసీకి సీఎస్ ఇచ్చిన రిపోర్ట్లో ఉంది. శాంతి భద్రతల పరిరక్షణలో నంద్యాల పోలీసులు విఫలమవడం వాస్తవమేనని, అధికార ప్రతిపక్షాలకు చెందిన 2 భారీ సమూహాలు ఒకే సమయంలో నంద్యాలలో గుమిగూడిన విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు నంద్యాల ఎస్పీ తెలియజేయలేదని నివేదికలో ప్రస్తావించారు.